శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమః. మనం లాస్ట్ వీడియోలో శక్తి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం క్లుప్తంగా. అయితే ఈ వీడియోలో వివిధమైన పురాణాల్లో వారాహీదేవి యొక్క ప్రస్తావన వర్ణన ఎక్కడెక్కడ ఉన్నది అన్నది ఈ వీడియోలో చూద్దాం. అయితే నేను మాట్లాడుతున్నంతా కూడా శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి యొక్క శిష్యురాలైనటువంటి శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు రచించినటువంటి వారాహి సాధన అనేటువంటి గ్రంథం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. మాతృకా స్వరూపాల్లో 5వ వారైనటువంటి వారాహీదేవి గురించి ఈ రోజు మనం చూద్దాం. వారాహీదేవి అమ్మవారిని పంచమి అని అంటారు. ఎందుకు అంటే మాతృకా దేవతలు 5వ వారు. రక్తబీజుడనే రాక్షసునితో జగన్మాత యుద్ధం చేసిన సమయంలో మాతృకా దేవతలు అవతరించి యుద్ధం చేశారని ఉంది. ఆ సందర్భంలో వారాహీదేవి కూడా మాతృకా దేవతలు ఒకరు కనుక ఆవిడ ప్రస్తావన మొదటిగా అక్కడ ఉంది. తర్వాత మరొక సందర్భంలో అంధకాసుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అతి పరాక్రమంతుడు. అయితే అతనికి వరం ఏంటంటే ఆడవారి చేతిలో తప్ప మగవారి చేతిలో మరణం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఈయన కైలాసం మీదుగా వెళ్తూ నాట్యం చేస్తున్నట్టు శివపార్వతులు చూసి అమ్మవారిని చూడకూడని దృష్టితో చూసి అమ్మవారు కావాలంటూ శివుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శివుడు అతని మీద కోపంతో యుద్ధానికి వెళ్తాడు. అయితే తనకి స్త్రీ దేవతలతో తప్ప స్త్రీలతో తప్ప పురుషులతో ఎటువంటి మరణం ఉండదు. అది గ్రహించినటువంటి అమ్మవారు అప్పుడు సప్తమాతృకల్ని ఆవాహన చేసి వాడిని దేవతలు సంహరిస్తారు. ఆ సందర్భంలో కూడా వారాహీదేవి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఘటన మనకి మత్స్య పురాణంలో ఉంది. అయితే మార్కండ పురాణంలో శ్రీదేవి సప్తసతిలో అంటే దుర్గా సప్తసతి, చండీ సప్తసతి అంటారు. అదేను దానిలో వారాహీదేవి వచ్చి రక్తబీజుడిని యుద్ధం చేసి సంహరించినట్టు విశేషమైనటువంటి వర్ణన కూడా ఉంది. అయితే వారాహీదేవి గురించి చెబుతూ యజ్ఞవరాహ సంబంధమైన రూపం ధరించినటువంటి మహావిష్ణువు యొక్క శక్తి రూపం ధరించిన యుద్ధ భూమికి వచ్చింది అని చెప్తారు. అయితే ఈమెని యజ్ఞవరాహ స్వామి శక్తిగా చెప్తారు. అసలు వరాహస్వామికి యజ్ఞవరాహ స్వామికి తేడా ఏంటి అని అంటే, స్వామివారు అవతరించినప్పుడు యజ్ఞగుండంలో నుండి అవతరించారు కనుక వారిని యజ్ఞవరాహ స్వామి అని ఒకచోట చెప్తే, కాళికా పురాణంలో మటుకి స్వామివారి దేహము నుండి యజ్ఞానికి కావాల్సినటువంటి సమిధలన్నీ ఉత్పన్నమైనవి కనుక స్వామివారిని యజ్ఞవరాహ స్వామి అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఇది కాళికా పురాణంలో చెప్పబడింది. ఇక మార్కండేయ పురాణంలో వారాహీదేవి తన ముట్టెతో కొందరిని, కోరలతో కొందరిని, చక్రాయుధం చేత మరికొందరిని చంపుతూ యుద్ధం చేసినట్టుగా చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో వారాహీదేవి దండనాథగా, లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలిగా రాక్షస సంహారం చేసింది అని చెప్తారు. ఈ పురాణం ప్రకారం వారాహీదేవి లలితాదేవి యొక్క అహంకారం నుండి ఉద్భవించింది అని మణిద్వీపంలో లలితాదేవిని సేవించుకుంటూ ఉంటుందని చెప్తారు. ఇక వామన పురాణంలో చూస్తే మాతృకా దేవతలు చండీదేవి నుండి శరీర భాగాల నుండి ఉద్భవించారని, వారాహీదేవి చండీదేవి యొక్క వీపు భాగం నుండి ఉద్భవించిందని చెప్తారు. ఇక వరాహ పురాణంలో రక్తబీజ సంహారం కథ ఉంది. ఈ పురాణంలో వారాహీదేవి విష్ణుశక్తి అయిన వైష్ణవీదేవి నుండి అవతరించిందని, వారాహీదేవి శేషనాగుని ఆదిశేషుని అధిరోహించి యుద్ధరంగంలో వచ్చి రక్తబీజునితో యుద్ధం చేసిందని చెప్తారు. ఇలా అనేక చోట్ల వారాహీదేవి యొక్క ప్రస్తావన ఉంది. ఇక వారాహీదేవి యొక్క వర్ణన గమనిస్తే మనకి శ్లోకం ఈ విధంగా ఉంటుంది. కృష్ణవర్ణాంతు వారాహి మహిషస్తాం మహోదరీం వరదాం దండినీం ఖడ్గాం బిభ్రతీం దక్షిణే కరే కేటపాత్ర అభయాన్ వామే శోకరాశ్యం భజామ్యహం అని ఉంటుందంటే, వారాహీదేవి నల్లని వర్ణంతో, వరాహముఖంతో, మహిష వాహనముతో అధిరోహించి పెద్ద పొట్టతో 8 చేతులు కలిగి ఉంటుంది. హస్తములలో వరద అభయముద్రలు, దండము, ఖడ్గము, వేటకత్తి, పాత్ర, నాగలి, హలము ధరించి ఉంటుంది. అమ్మవారి యొక్క మహోదరం అంటే పెద్ద పొట్ట ఆమెలోని మాతృత్వానికి చిహ్నం. ఆమె కోరలు కూడా కలిగి ఉంటుంది. అమ్మవారి రూపము కొన్ని చోట్ల 2, 4 లేదా 6 హస్తములతో కూడా ఉంటుంది. అయితే అష్టభుజి వారాహిగా ప్రాచార్యం ఎక్కువ. ఆమె చేతిలో గంట, చామర, గద, ధనస్సు, ముసలము, కపాలము, పాత్ర, డాలు, అంకుశము ధరించి ఉన్నటువంటి కొన్ని వారాహి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వైష్ణవ సంప్రదాయంలో ఆవిడ్ని విష్ణు శక్తిగా, చతుర్భుజిగా, శంకు చక్ర గదా పద్మములు ధరించినటువంటి దేవతగా పూజిస్తారు. లలితాదేవి చరిత్రలో ఆమెను దండనాథగా దర్శించి ఆమెను దండనాయకిగా, దండనాథగా అర్చిస్తారు. అయితే అక్కడ అమ్మవారు దండాన్ని ధరించి ఉంటారు. అమ్మవారి యొక్క వాహనముల గురించి కూడా కొన్ని వ్యత్యాసములు ఉన్నాయి. వాటిల్లో ఆమె సాధారణంగా మహిషి అంటే దున్నపోతుని అధిష్ఠించి ఉంటుంది. అయితే పద్మంలో కూర్చున్న రూపం కూడా ప్రసిద్ధమైంది. శేషవాహనం పైన ఉన్నటువంటి గరుడ వాహనం, సింహవాహనం, వ్యాఘ్ర వాహనం అంటే పులి వాహనం, అశ్వవాహనం, గజవాహనం కూడా చెప్పబడ్డాయి. తంత్ర గ్రంథాలలో అమ్మవారు శవం మీద కూడా, శవారూఢం అంటాం, శవం మీద కూడా కూర్చున్నటువంటి రూపంతో వారాహీదేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వారాహీదేవి మనకి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. వాటిల్లో ఆదివారాహి, దండనాథదేవి, వారాహి, బృహద్వారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, వార్తాళీదేవి, పంచమీ వారాహి, శ్వేతవారాహి, వజ్రవారాహి, వరాహముఖి వారాహి, తిరస్కరణి దేవి, స్తంభనీ దేవి, ఇలా వివిధమైన రూపాలతో అమ్మవారు మనకి వారాహీదేవి దర్శనమిస్తూ ఉంటారు. ఆ రూపాలన్నింటినీ కూడా మనం ఈ వరాహి నవరాత్రుల్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలవుదాం. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.